నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నందమూరి తారక రామారావు గారి జాతకం ఈ 2022 శుభకృతనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? రాజకీయంగా ఆయన కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అసలు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా? దాంతో పాటుగా సినిమాల పరంగా ఎన్టీఆర్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? వీటిపై వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి ఎన్టీఆర్ గారి జాతక విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎన్టీఆర్ నిజంగా ఆ పేరులోనే ఒక పవర్ ఉంటుంది గురువుగారు. అందరికీ తెలిసిందే. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఆయనకి మంచి పేరుంది. దాంతోపాటుగా ఆయన సొంతంగా తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, కథల ఎంపిక, ఈ విషయంలో ఒక మంచి హీరోగా తను గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చిన RRR బట్టి కూడా చెప్పొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఆయన చాలా ఫేమ్ సంపాదించుకున్నారు. ఇందులో భాగంగా ఈ శుభకృత నామ సంవత్సరంలో ఎన్టీఆర్ గారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో అదే ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. ఈ 22వ సంవత్సరం ఆయనకి ఎలా ఉంటుందండి? జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో ప్రజల యొక్క అభిమానాన్ని ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, మళ్ళీ తర్వాత వారి కుటుంబంలో వచ్చినటువంటి అనేక మంది హీరోల తర్వాత అంతగా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క జీవితాన్ని మనం ఇప్పుడు అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే వీరి జీవిత ప్రస్థానంలో పుట్టినది మొదలు ఇప్పటి వరకు కూడా తన యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకున్నాడో అనేటువంటిది వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. అట్లాగే జాతకాన్ని ఏం తెలియచేస్తుంది, మనిషి ఏ విధంగా ఉండాలి, అలాగే తనని తాను కష్టాల సుడిగుండంలో ఉన్నప్పుడు ఏ విధంగా తనని తాను మలుచుకొని అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి తెలియచెప్పేది. అంతేకాని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఏదో జాతకాన్ని బట్టి అంతా అయిపోతారనేది మాత్రం కాదండి. జాతకం అనేది ఒక దిక్సూచి లాంటిది. అంటే మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి, మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఏ విధంగా అధిగమిస్తూ మన జీవితాన్ని మరల్చుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని సున్నితంగా తెలియచేసేటువంటిదే జాతకం. కాబట్టి ఇక్కడ జాతక చక్రరీత్యా వీరు పడినటువంటి కష్టము, ఎంతటి కష్టాన్ని అనుభవించారో వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా చాలా బాగా తెలుసు. చిన్నతనం నుంచి కూడా కష్టాలతో ముడిపడి ఉన్నటువంటి జీవితం, అలాగే ఆ తర్వాత స్వయం కృషితో ఒక్కొక్కటి మెట్టు ఏర్పరచుకుంటూ జీవితంలో మరియు సినీ ప్రస్థానంలో మరియు మధ్యలో కొంత రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. వారి జాతకాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే మకర లగ్నంలో జన్మించడం, అలాగే సింహరాశిలో జన్మించడం. ఇక లగ్నాత్తు బుధుడు చతుర్థ స్థానంలో, రవి కుజులు పంచమ స్థానంలో, శుక్ర రాహువులు షష్టమ స్థానంలో, దశమంలో శని, లాభంలో గురువు, అలాగే వ్యయంలో కేతువు. దీన్ని బట్టి గమనించుకున్నట్లయితే జాతక చక్రంలో ముఖ్యముగా గురువు, శని, బుధుడు ఈ 3 గ్రహాలు వక్రీకరించి ఉన్నాయి. ఇందులో వక్రీకరించినటువంటి గ్రహాలకి బలం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుందా ఆ బలము, లేదా అధఃపాతాళ లోకానికి తొక్కేసే విధంగా జీవితంలో ఇబ్బందులు పడతారా అనేటువంటిది జాతక చక్రాన్ని అనుసరించి ఆ యొక్క గ్రహాలు ఏ అయితే గ్రహాలు వక్రీకరించున్నాయో ఆ గ్రహాలకు వచ్చినటువంటి ఆధిపత్య భావాలు, ఆ గ్రహాలకు స్థితి పొందినటువంటి రాశులని బట్టి మనకు తేటతెల్లమవుతుంది. ఇక్కడ లగ్నాత్తు అష్టమంలో చంద్రుడు, సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో పడడం, మిత్రరాశిలోనే ఉండడం, ఇక లగ్నానికి యోగకరుడైనటువంటి శుక్ర యొక్క నక్షత్రంలో ఉండడం. దీన్ని బట్టే తెలియవచ్చు కళాకారుల కుటుంబంలో జన్మించే వ్యక్తి యొక్క జాతకం. ఎందుకంటే కళలకి అధిపతి శుక్రుడు, అట్టి శుక్రుడు నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్రంలో జన్మించడం, లగ్నాత్తు సప్తమాధిపతి అష్టమంలో ఉండడం, ఈ యొక్క స్థితి కళాకారుల కుటుంబంలో జన్మ ఇచ్చేటువంటి స్థితి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే లగ్నాత్తు శుక్రుడు షష్టమ స్థానంలో, అనగా జన్మ నక్షత్ర దశాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ షష్టమ స్థానమందు ఉండడము, అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉండడము, ఈ కారణం చేత ప్రధానంగా గుర్తింపుకు నోచుకోలేనటువంటి బాల్య స్థానాన్ని పొంది ఉన్నటువంటి జాతంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
బాగా కష్టపడి పైకి వచ్చేటువంటి స్వభావంగా మనం చెప్పవచ్చు. అయితే చిన్నప్పుడు జన్మించినటువంటి నక్షత్రము సంబంధించినటువంటి దశ ప్రారంభమైంది శుక్ర మహాదశ. ఈ శుక్ర మహాదశ మనకు ఈ అబ్బాయి జాతకరీత్యా అనగా ఎన్టీఆర్ గారి జాతకరీత్యా 92 వరకు శుక్ర మహాదశ. ఆ 92వ సంవత్సరం నుంచి వచ్చినటువంటి దశలు చూసుకుంటే 98 వరకు రవి దశ, అలాగే చంద్ర యొక్క దశ 98 నుంచి 2000 సంవత్సరం వరకు, కుజుని యొక్క దశ 2000 నుంచి 2015 వరకు. అనగా గమనించుకున్నట్లయితే రవిచంద్ర కుజులు జన్మించిన దారభ్యత 92, 83లో పుట్టినటువంటి వ్యక్తి అనగా 9వ ఏట నుంచి 23 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు వచ్చేంత వరకు బాగా కష్టపడినటువంటి సందర్భం. ఎందుకంటే జన్మించినటువంటి లగ్నానికి యోగకారక దశలు రావాలి. జన్మించిన లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, కానీ షష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం కారణం చేత కష్టపడుతూ గుర్తింపుకు నోచుకునేటువంటి స్వభావంగా ఉండడం. ఆ తరువాత జాతకరీత్యా రవి చంద్ర కుజుల యొక్క దశలు ప్రారంభమవ్వడం. రవి అష్టమాధిపతి, చంద్రుడు సప్తమాధిపతి, అలాగే కుజుడు యోగకరుడు, మకర లగ్నానికి విశేషించి యోగకారకుడు కుజుడు. కాబట్టి ఈ రవిచంద్ర దశలు అనేటువంటివి ఉన్నప్పుడు విపరీతముగా తన యొక్క స్థానాన్ని సుస్థిరంగా నిలబెట్టుకోవడానికి 92వ సంవత్సరం నుంచి అనగా 1992 నుంచి 2000 వరకు విశేషమైనటువంటి కృషి సల్పినటువంటి జాతకము. అయితే ఆ యొక్క కృషి సల్పినటువంటి జాతక రీత్యా గమనించుకున్నట్లయితే ఈ రవిచంద్ర మహాదశ దశల్లో 9 + 16 ఎంతండి 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా కష్టపడినటువంటి జాతకం. కుజమహర్దశ ఎప్పుడైతే 2000 సంవత్సరంలో ప్రారంభమైందో ఆ కుజమహర్దశ జన్మలగ్నానికి రాజయోగ కారకుడు. అట్టి రాజయోగ కారకుడైనటువంటి కుజుడు కోణస్థానంలో స్థితి పొంది ఉండడం. అట్టి కుజుడు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి యొక్క నక్షత్రంలో ఉండడం, రవితో కలిసి ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా 5th కాంబినేషను, 6th కాంబినేషను అండ్ 8th కాంబినేషన్ అనేటువంటిది రావడం వల్ల జాతకరీత్యా కళారంగంలోకి ఎంట్రీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే శశయోగం అనగా లగ్నాధిపతి అయినటువంటి శని దశమ కేంద్రంలో ఉచ్చస్థితి పొంది ఉండడం అద్భుతమైనటువంటి యోగం. ఈ శశయోగ మహాయోగంలో జన్మించినటువంటి వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయంటే కష్టపడి పైకి వస్తారు. ఉదాహరణకి చిరంజీవి గారి జాతకం చూసుకున్న లగ్నంలోనే శని భగవానుడు, వారిది కూడా శశయోగమే. కాబట్టి ఈ శశయోగము అని అన్నప్పుడు ఏంటి, శనికి సంబంధించినటువంటి యోగం. శని అంటేనే ఎవరండి, మాస్. కాబట్టి విపరీతమైనటువంటి మాస్ క్రేజ్ని సంపాదించుకోగలిగేటువంటి జాతకులుగా చెప్పవచ్చు. అందుకనే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా బాగా పైకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పవచ్చు. ఇక గజకేసరి యోగం, చంద్రాత్తు కేంద్రంలో గురుడు ఉండడం, అట్టి గురువు లగ్నాత్తు లాభంలో ఉండడం, ఇది గజకేసరి యోగం. అలాగే గురు కుజుల యొక్క పరస్పర వీక్షణ ప్రభావం ఉండడం వల్ల అది గురుమంగళ యోగంగా ఏర్పడుతుంది. దీనివల్ల గురుమంగళ యోగం ఏర్పడినప్పుడు ఏమవుతుందనంటే వ్యక్తి యొక్క జాతకంలో చంద్రమంగళ యోగం కానీ గురుమంగళ యోగం కానీ ఉన్నప్పుడు స్థిర చరాస్తులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయి, ఆ గురువు సపోర్టుగా ఉంటూ ఏ గ్రహం అనగా చంద్రునితో వచ్చి ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగంలో చంద్రమహాదశలో, అలాగే గురుమంగళ యోగంలో ఉన్నప్పుడు కుజుడితో ఏర్పడుతుంది కాబట్టి కుజ దశలో ఎక్కువగా ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు. అందుకే కుజుని యొక్క దశ చూసుకున్నట్లయితే 2000 సంబంధించినటువంటి 2000 సంవత్సరం ఆగస్టు నుంచి 2015 ఆగస్టు మధ్యకాలంలో కుజమహర్దశ ఏర్పడడం, అట్లాగే వీరికి సంబంధించినటువంటి మ్యారేజ్ కూడా 2011లో అవ్వడం, ఇవన్నీ కుజుడు యోగకారకుడుగా ఉన్నటువంటి కుజ దశలోనే ఇవన్నీ జరిగాయి. గుర్తుపెట్టుకోండి, అష్టమానికి చాలా లింక్ వచ్చిందండి జాతకంలో. అష్టమం అంటే పాపస్థానాలు 6, 8, 12 స్థానాలు పాపస్థానాలే. కానీ అష్టమ వ్యయానికి సంబంధించినటువంటి షష్టమానికి లింకు రాకపోతే ఆ వ్యక్తి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేకపోతాడు. కాబట్టి అష్టమానికి లింకు ఉన్నటువంటిది, అంబానీ జాతకం తీసుకున్న వ్యయస్థానానికి లింక్ ఉన్నటువంటి జాతకం కాబట్టే ప్రపంచంలోనే కుబేరుడు అయి ఉన్నటువంటి జాతకం. కాబట్టి మనకు జ్యోతిష శాస్త్రరీత్యా సాధారణంగా రిప్పస్థానాధిపతులు పాప ఫలితాలను ఇస్తారు. కానీ కష్టపడి ఉన్నటువంటి వ్యక్తికి భవిష్యత్తు యోగదాయకంగా ఉండాలంటే ఆ స్థానాధిపతుల యొక్క లింకు ఉంటేనే వాళ్ళు విపరీతమైనటువంటి క్రేజ్ని సంపాదించుకుంటారు. అయితే వీరి జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ఇక్కడ వీరి జాతకరీత్యా చంద్రమహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుండగా వీరు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది 2001వ సంవత్సరంలో.
ఇక్కడ గమనించుకున్నట్లయితే చంద్రుడి నుంచి రాహు అష్టమంలో లాభస్థానంలో ఉండడం, అట్టి రాహువు యోగకారకుడు కళలకు సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం, ఈ కారణం చేత 2001 సంవత్సరం 23 మే నిన్ను చూడాలని అనేటువంటి యొక్క సినిమాతో అరంగేటం చేయడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్గా చూసుకున్నట్లయితే రవిలో బుధుడు అనగా మే 96లో రవిలో బుధుడు ఉండగా ఆ సంబంధించినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అవ్వడం జరిగింది. సహజంగానే కళలకి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు జాతకరీత్యా యోగ స్థానంలో ఉండడం, అంశలో ఉచ్చస్థితి పొంది ఉండడం మర్చిపోకండి. లగ్నాతో షష్టమంలో ఉన్నప్పటికీ కూడా అంశ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి యోగకారకుడైనటువంటి కుజుడితో కలిసి ఉండడం చేత సహజంగానే భరతనాట్యం కానీ కళల యందు ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. శుక్రుడు చతుషష్ఠి కళలకి కారకుడు కాబట్టి అట్టి కళలకి సంబంధించినటువంటి స్థితిని ఈ యొక్క శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క సంబంధించినటువంటి రాశిలో అనగా రాహు శుక్రుని కలిసి ఉన్నటువంటి కారణం చేత చంద్రుల్లో రాహు ఉండగానే సినిమాలోకి ఎంటర్ ఇవ్వడం జరిగింది. ఇక కుజమహర్దశలో ఉండగానే విపరీతమైనటువంటి బ్లాక్ బస్టర్స్ సినిమాస్ అన్నిటి కూడాను వారు ఆ 2000 సంవత్సరం నుంచి 2015 మధ్యలో చాలా గొప్పగా మాస్ ఇమేజ్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఇక వీరి జాతకరీత్యా చూసుకున్నట్లయితే ప్రధానముగా జన్మించిన లగ్నానికి సహజంగా గురువు అవయోగ కారకుడు, అందులో సందేహం లేదు. అయితే ఆ అవయోగాన్ని ఏ విధంగా ఇచ్చాడనేటువంటిది మనం ముందుగా తెలుసుకుందాం. వ్యక్తిగత జీవితంలో అవయోగాన్ని కలగచేశాడు, కానీ అట్టి గురుడు ఈ వీరి యొక్క జాతకరీత్యా వీరి యొక్క కళారంగంలో ఎటువంటి ఇబ్బందిని కలగచేయలేదు. అక్కడ జాతకరీత్యా చూసుకుని కానీ రిట్రాగేషన్లో ఉండడం అది యోగం. అట్టి అవయోగాన్ని ఇచ్చేటువంటి గురువు రిట్రాగేషన్ ఉండడం కాస్త అవయోగం కాస్త యోగిగా మారిపోతాడు, యోగాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ వీరి ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ వీరి జాతకంలో తండ్రి గారి యొక్క మరణం ముఖ్యంగా రాహు మహర్దశలో ఏర్పడింది. రాహు మహర్దశలో గురువు యొక్క అంతర్దశలో ఉండగా తండ్రి గారి యొక్క మరణం. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా చంద్రాత్తు ఇక్కడ గమనించుకోవాల్సినటువంటిది నవమ స్థానంలో రాహు ఉండడం, అట్టి చంద్రాత్తు మారక స్థానాధిపతి అయినటువంటి బుధుడు చంద్రాత్తు నవమ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత జాతకరీత్యా ఇక్కడ రాహు మహర్దశలో గురువు యొక్క అంతర్దశలో వీరి యొక్క ఫాదర్కి యాక్సిడెంట్ రూపంలో. ఎందుకు? లగ్నాత్తు ఇక్కడ చంద్రాత్తు నవమ స్థానం పితృస్థానంలో, లగ్నాత్తు అది చతుర్థ స్థానం. అంటే ఏంటి? చతుర్థం అంటే వాహనం. కాబట్టి వాహన ప్రమాదంలో చోటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే సహజంగానే పితృమారకుడు రాహు మహర్దశ వచ్చినా రాహు అంతర్దశ వచ్చినా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. మీ యొక్క జాతక చక్రాన్ని కనుక పరిశీలన చేసుకుంటే రాహు మహర్దశ రాహు అంతర్దశ వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తండ్రి మారకాన్ని సూచించేటువంటి స్థితిగా మనకు చెప్పబడుతుంది. ఇక వీరి యొక్క సోదరుడైనటువంటి జానకిరామ్ గారు కూడా కుజుని యొక్క దశలో రవి యొక్క అంతర్దశలో అనగా 7 డిసెంబర్ 2014లో వీరి యొక్క సోదరుడు కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ తృతీయాధిపతి అనగా సోదర స్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ రవి కుజులు చూడండి, కుజ మహర్దశలో రవి అంతర్దశ. వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుకుంటాం, ఇక్కడ పర్సనల్ లైఫ్. ఇక్కడ చూసుకున్నట్లయితే తృతీయాధిపతి అంటే సోదర స్థానాధిపతి అయినటువంటి వాడు లాభంలో ఉండి ఇక్కడ జాతకరీత్యా పాపార్గళం పట్టి ఉన్నాడు. సోదర స్థానాధిపతి పాపార్గళం పట్టి ఉండి శనికేతుల యొక్క మధ్యలో ఉండడం పాపార్గళాన్ని పట్టి ఉండి ఇక్కడ చూడండి కుజుని యొక్క దశలో రవి యొక్క అంతర్దశలో సోదర మరణం. కాబట్టి ఇట్టి గురువు జన్మలగ్నానికి పాపి అయినటువంటి గురువు వ్యక్తిగత జీవితంలో రవి కుజుని యొక్క కలిసి ఉన్నటువంటి స్థానంలో రవిలో కుజుని యొక్క దశలో రవి యొక్క అంతర్దశలో సోదరుని యొక్క మరణం జరిగింది. ఇక వీరి జాతకరీత్యా మ్యారేజ్ కనుక చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ వివాహం అనేటువంటిది ముఖ్యంగా కర్మకారకుడు శని భగవానుడు. కాబట్టి ఇట్టి కర్మస్థానాధిపతి అయినటువంటి శని యొక్క అనగా ఏలినాటి శని కానీ శని అంతర్దశ కానీ అలాగే శని యొక్క మహాదశలో ఉండగా వారికి వివాహం జరుగుతుంది. 2011వ సంవత్సరం మేలో వివాహం జరిగింది వారికి. అప్పుడు శని భగవానుడు ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే అప్పుడు కుటుంబ శని అనగా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. సహజంగానే వివాహం జరగడం అనేటువంటిది సహజంగానే జరిగింది. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా వీరి యొక్క జాతకాన్ని కనుక పరిశీలన చేసినప్పుడు వీరికి 2 సంతానములు. వారి సంతానం రీత్యా జీవితంలో సంతానం అంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పేసి మనకు శాస్త్రం అంటారు. సంతానం కలిగిన తర్వాత కొన్ని కుటుంబాల్లో అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక్కడ వీరి జాతకరీత్యా సంతాన స్థానంలో రవి కుజుడు ఉన్నారు. రవి ఎవరండి? నవగ్రహాల్లో రాజు. కుజుడు కూడా
పురుష గ్రహం. కాబట్టి అది కూడా సైన్యాధిపతి రాజు యొక్క గ్రహమే. కాబట్టి ఇద్దరు కొడుకులు జన్మించడం, ప్రధానముగా ఇద్దరు అబ్బాయిలు జన్మించడానికి గల కారణం వీరి జాతకంలో ప్రస్ఫుటంగా సంతాన స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం బహుసంతానాన్ని సూచిస్తుంది. సంతాన స్థానంలో రవికుజులు ఉండడం, ఈ కారణం చేత ఇద్దరు అబ్బాయిలుగా ఉండేటువంటి అవకాశం జాతకరీత్యా గోచరమవుతుంది. ఇక వీరి యొక్క జీవిత ప్రస్థానంలో ప్రధానంగా గమనించుకున్నట్లయితే మే మంత్ చాలా ఇంపార్టెంట్ అండి. వీరు జన్మించింది మే మంత్లో, వీరి యొక్క వివాహము మే మంత్లో అయింది, వీరి యొక్క డెబ్యూ అరంగ్రేయడం కూడా మే మంత్లో అయింది, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చూసుకున్న మే మంత్లో అయింది. కాబట్టి మే అనేటువంటిది వీరికి మంత్ బాగా అచ్చి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మే మంత్లో కూడా జాతకరీత్యా ఈ యొక్క సంబంధించినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండడం, ఇవన్నీ కూడాను మే మంత్ వీరికి కలిసి వచ్చేటువంటిగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వీరి యొక్క జాతకరీత్యా ప్రధానంగా యాక్సిడెంట్ అనేటువంటిది జరిగింది. ఎన్నికల్లో పాల్గొంటూ వస్తూ సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్గా జరిగింది. కానీ దైవానుగ్రహము అనేటువంటిది ఉండడం, వ్యక్తికి గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దైవానుగ్రహం ఉండాలండి. తాత ముత్తాతలు తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం మనకు వస్తుంది, మనం చేసుకున్న పుణ్యం మనకు వస్తుంది. మన అకౌంట్లో దాచుకున్నదే ఎట్లయితే డబ్బు దాచుకుంటామో దైవానుగ్రహం పుణ్యాన్ని కూడా అలా విధంగా మనం చేసుకోవాలి. అందుకనే దైవ ఆరాధన, దైవ పూజలు, దేవుడి మీద నమ్మకం ఉండడం, భక్తి ఉండడం అది దైవ పుణ్యఫలాన్ని పెంచదు. మనం ఆ భక్తి ఉండి ఆ భక్తిని మనము జీవితంలో ప్రదర్శించుకుంటే అప్పుడు పుణ్యఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా వీరికి పుణ్యఫల ప్రభావం అనేటువంటిది ఉండడం, లగ్నాధిపతి దశమంలో ఉచ్చస్థితిలో ఉండడం, ఈ కారణం చేత ఇక్కడ యాక్సిడెంట్ అనేటువంటిది కుజుడిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుండగా 26 మార్చి 2009లో జరిగినటువంటిది. ఇక్కడ కుజుడు రాహుకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కుజుడు యోగకరుడై ఉన్నాడు. కాబట్టే ప్రధానముగా ఆ యొక్క యాక్సిడెంట్లో చాలా ఇబ్బంది నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది. ఎందుకు? ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ స్థానంలో ఉండి రాహుతో కలిసి ఉండడం, అలాగే కుజుడు కృత్తిక నక్షత్రాధిపతి నక్షత్రంలో అనగా రవి యొక్క నక్షత్రంలో ఉండడం, అలాగే రాహు గనుక చూసుకున్నట్లయితే కుజుడు యొక్క నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత ప్రధానముగా ఈ యొక్క కుజుని యొక్క దశలో రాహు యొక్క అంతర్దశలో యాక్సిడెంట్ అనేటువంటిది జరగడం. అయితే ఇక్కడ పుణ్యఫలం అనేటువంటిది లగ్నాత్తు దశమంలో శని యొక్క ప్రభావం ఉండడం, అట్టి దశాధిపతిని గురువు వీక్షణ చేయడం, కాబట్టి పుణ్యఫలం అనేటువంటిది పెరిగి ఉంది వీరి జాతకరీత్యా. అందువల్లనే ఈ యొక్క గురు వీక్షణ వల్ల కొంత ఆ ప్రమాదం నుంచి బయటపడడం అనేటువంటిది జరిగిందని చెప్పవచ్చు. ఇక వీరి జాతకరీత్యా చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాహు మహర్దశ జరుగుతుంది. రాహు ఎప్పుడైనా కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే కళలకి సంబంధించినటువంటి జాతకులకి అద్భుతంగా పనిచేస్తాడండి. కాకపోతే ఇక్కడ లగ్నాత్తు షష్టమంలో రాహు ఉన్నాడు. ఈ షష్టమంలో రాహు అనేటువంటిది ఏంటనంటే శత్రుంజయుడు. గుర్తుపెట్టుకోండి, శత్రుంజయుడు అంటే ఎంతోమంది అసూయ పడుతుంటారు వీరి యొక్క ప్రగతిని చూసి. ఆ అసూయ పడడమే వారి యొక్క బాధ వెల్లబుచ్చడమే తప్ప వీరి దాకా ఏమీ ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉండదు. అనగా శత్రుంజయులు అనగా వారు ఏడవడమే తప్పించి, ఎదుటివారు ఏడవడమే తప్పించి వీరికి అది అపకారాన్ని కలగచేయదు. ఎందుకంటే అక్కడ రాహువు ప్రధానంగా శత్రుంజయాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి ఇట్టి రాహు మహర్దశ జాతకరీత్యా యోగకారకుడైనటువంటి శుక్రునికి సంబంధించినటువంటి కళలకి అధిపతి అయినటువంటి శుక్రునికి సంబంధించినటువంటి ఆ శుక్రునికి కలిసి ఉండడం, అట్లాగే అట్టి శుక్రుడు దశమాధిపతి పంచమాధిపతి కోణ కేంద్ర స్థానాధిపత్యం పొందినటువంటి శుక్రునితో కలిసి ఉండడం, రాహు కేతు ఛాయాగ్రహాలు ఏ ఇంట్లో ఉంటే ఆ స్థానాధిపతి యొక్క ప్రభావాన్ని, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని, ఏ గ్రహాలతో చూడబడితే ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని రాహువు తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ రాహువు కళలకి అధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం, ఇట్టి శుక్రుడు యోగాన్ని యోగకారకుడు, మకర లగ్నానికి యోగకారకుడై ఉండడం. కాబట్టి ఈ రాహు మహర్దశ 2015 సంవత్సరం నుంచి 2033 వరకు రాహు మహర్దశ ఉంటుంది. కాబట్టి 2030 వరకు అసలు అప్రహతితమైనటువంటి విజయాలతో వీరి యొక్క జీవితం సినీ రంగంలో బాగా ఎదుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అట్టి రాహు కూడా గమనించుకున్నట్లయితే అట్టి రాహువు జన్మలగ్నానికి యోగకరుడు అనగా అయినటువంటి కుజుని యొక్క నక్షత్రంలో ఉండడం, అట్టి కుజుడు కూడాను శుక్రుని ఇంట్లో ఉండడం, ఇట్టి కారణం చేత 2033 వరకు బలంగా చెప్పవచ్చు సినీ రంగంలోనే వారి యొక్క రాజకీయ ప్రస్థానం అనేటువంటిది ఉంటుంది. వేరే పక్క చూపులు చూసే అవకాశమే లేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు.
కాబట్టి వీరి ప్లాన్స్ కూడా 2033 వరకు అలాగే ఉన్నాయి. జీవితంలో బాగా పైకి వచ్చేటువంటి దశ. కాబట్టి ఎవరైనా కానీ మంచి స్థితి ఉన్నప్పుడు పక్కదారి ఎవరైతే పోరు కదా, అందుకనే జాతకరీత్యా యోగం అని చెప్పవచ్చు. ఈ రాహు మహర్దశ తర్వాత గురు మహాదశ వస్తుంది. ఆ గురు మహాదశ లగ్నాత్తు లాభంలో ఉండడం అవన్నీ కూడాను యోగించేటువంటి దశలుగా చెప్పవచ్చు. మొత్తంగా వీరు గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రాహు మహర్దశలో జరుగుతున్నటువంటిది రాహు యొక్క అంతర్దశ. అలాగే ఇప్పుడు రాహు మహర్దశలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది 2020 నుంచి 2023 జూలై వరకు. కాబట్టి ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే RRR సినిమా ప్రభంజనం అనేటువంటిది ఒక ఉవ్వెత్తున సాగింది. వీరి జీవితంలో అత్యద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా బ్లాక్ బస్టర్గా RRR రావడానికి గల కారణం రాహులో శని యొక్క అంతర్దశ. కాబట్టి శనికి నవమ స్థానంలో రాహు, రాహుకి పంచమ స్థానంలో శని భగవాన్ ఉండడం, దశానాథుడు అంతర్దశనాథుడు అనుకూలించేటువంటి స్థితిగా ఉండడం. ఈ కారణం చేత 2023 జూలై వరకు మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఎన్నుకోవడం, ఆ ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అయితే తర్వాత రాహు మహర్దశలో బుధుని యొక్క అంతర్దశ రావడం, ఇట్టి బుధుడు జాతకరీత్యా శుక్రుని యొక్క నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాహులో బుధుడు శుక్రు నక్షత్రంలోనూ, అట్టి శుక్రుడు జాతకరీత్యా షష్టమ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తలకి సంబంధించినటువంటి గాయాలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాహులో బుధుడు కూడా విపరీతమైనటువంటి ధనాన్ని కలిగిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లగ్నాధిపతి అయినటువంటి ఇక్కడ వీరి జీవితంలో పుట్టడమే ఒక యోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి శని లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడి యొక్క నక్షత్రంలో పడడం, ఇది ప్రధానముగా జీవితంలో ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందడానికి గల కారణం అని చెప్పవచ్చు. మొత్తంగా 2033 వరకు అప్రతిహాతంగా ఆయన కెరియర్ ఉంటుందని చెప్పారు గురువుగారు. అయితే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అందరూ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా? ఆల్రెడీ ప్రచారం చేసినప్పుడు 2009 అప్పటి వరకు మనకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏ పార్టీ తరపున మాట్లాడడం కానీ ఇవేవి మనం చూడలేదు. దాని గురించి అడిగినా ఇంకా టైం ఉందనో ఇలా చెప్తూ ఉంటారు మీడియాలో కూడా ఎన్టీఆర్ గారు. సో ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి ఫుల్ టైం రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు? అందులోనూ మరొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎన్టీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందా? ఏం చెప్తారు? చాలామంది ఎన్టీఆర్ గారు అనేసరికి సినిమాని ఎంతగా ఆకర్షించి ఎంతగా ప్రేమిస్తారో వారి జీవితంలో తాతగారి పోలికలుగా ఉండడము, హావభావాలు కావచ్చు, అలాగే సినీ ప్రభంజనం కావచ్చు, మాస్ ఇమేజ్ కావచ్చు, అలాగే వీరు కూడా అలాగే ఎన్టీఆర్ గారు లాగే అనగా సీనియర్ ఎన్టీఆర్ లాగానే రాజకీయ ప్రవేశం చేస్తారా అని రావడం. అట్లాగే గత కొన్ని కారణాల వల్ల చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ కూడా 2009 సంవత్సరంలో ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అయితే వీరి రాజకీయ ప్రస్థానం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పుకున్నప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం, రాహు మహర్దశ సంపూర్ణమైనటువంటి సినీ రంగంలో ఎంజాయ్ చేస్తారు. ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకొని ప్రజలకి ఎంతో చేరువయ్యేటువంటి సమయం ఈ రాహు మహర్దశ. కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ప్రకారం 2033 వరకు కూడా సినీ రంగ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానానికి దృష్టి మరల్చరు. 2033 సంవత్సరం వచ్చినప్పుడు జాతకరీత్యా గమనించుకుంటే అప్పుడు ప్రవేశం చేసే అవకాశం ఉందండి. 2033 తర్వాత గమనించుకున్నట్లయితే 2034లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు 2033 సంవత్సరంలో ఇక్కడ గమనించుకున్నట్లయితే గురువు దశ ప్రారంభమవుతుంది. గురువు శని నక్షత్రంలో ఉండి అట్టి శని లగ్నాత్తు రాజ్యస్థానంలో ఉచ్చస్థితి పొంది ఉన్నటువంటి కారణం అట్టి గురువు కూడాను జాతకరీత్యా వక్రీకరించి దశమ కేంద్రం వైపు యొక్క ఫలితాలను ఇవ్వడం, శని కూడా ఉచ్చస్థితి పొంది ఉండి నవమానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడం. కాబట్టి అట్టి గురు మహాదశలో ఖచ్చితముగా రాజకీయ ప్రస్థానంలో మొదలవుతుంది. భవిష్యత్తులో సీఎంగా అయ్యేటువంటి అవకాశాలు వీరి జాతకరీత్యా ఉన్నాయి. ఎందుకనంటే కష్టపడేటువంటి స్వభావం, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక స్వభావము లగ్నాత్తు దశమంలో శని యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా వీరి జీవితంలో అడుగడుగున ఆటంకాలు అనేటువంటిది వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం. అన్నిటికంటే ముఖ్యంగా మోక్షాన్ని కలిగించేటువంటి గ్రహం. అందుకనే మోక్షాన్ని కలిగించేటువంటి గ్రహం మోక్షస్థానంలో ఉండడం, ఈ కారణం చేత చక్కగా తాను పుట్టినది దారభ్యత, ఆచార సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఎక్కడ కూడా చూసారా మీరు? ఎక్కడ కూడా మన ఆచారాల్ని సాంప్రదాయాల్ని ఏ మతం వారిని కూడా విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఆచార సాంప్రదాయాల్ని, తన మతాన్ని, ఇతరుల మతాన్ని గౌరవిస్తూ జీవితం గడిపేటువంటి వ్యక్తి.
అలాగే వేదాంత ధోరణి ఉంటుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వీరి యొక్క జాతకాన్ని చూసి సినీ రంగం గురించి లేదా రాజకీయం గురించి మాట్లాడుకుంటారు తప్పించి ఆ వ్యక్తి సాధించినటువంటి వేదాంత పరిజ్ఞానం వీరికి నిగూఢమైనటువంటి మన సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాల పట్లే కాకుండా మన హిందూ ధర్మం పట్ల చాలా వివరమైనటువంటి లోతైనటువంటి విశ్లేషణ వీరి ఖాళీ టైంలో చేసే అవకాశం వీరి జాతకాన్ని బట్టి మనకు గోచరం అవుతుంది. కాబట్టి చక్కగా వీరికి మోక్ష ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అనగా మంచి సద్లోకాల్ని మళ్ళీ తిరిగి చేరుకుంటారు. ఇది జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క గురుని యొక్క బలము. అలాగే సంపూర్ణమైనటువంటి ఆయుష్ను కూడా పొందుతారు. సంపూర్ణమైనటువంటి ఆయుష్ అంటే 75+ అని చెప్పవచ్చు. దీర్ఘాయుష్ అని చెప్పవచ్చు. అతి దీర్ఘాయుష్ అంటే 100+ అతి దీర్ఘాయుష్. కాబట్టి ఇక్కడ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసినా ప్రధానముగా వీరికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఉన్నది. కాబట్టి జాతకరీత్యా వీరి రాజకీయ ప్రస్థానం 2033 తర్వాతే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. గురుగారు, మరొక ప్రశ్న, అంటే చాలా మంది ఎదురు చూసేదే ఇది, టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా ఎన్టీఆర్ గారు? టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నది లేనిది అనేటువంటిది ఆ యొక్క 2033 సంవత్సరంలో పార్టీ యొక్క మనుగడ ఆ యొక్క స్థితిని బట్టి మనం అప్పుడు చెప్పుకోవచ్చమ్మా. ఎందుకనంటే ఇప్పటి వరకు అప్రతిహితంగా 40 సంవత్సరాల పాటు అయింది ఎన్టీఆర్ గారు ప్రారంభించినటువంటి పార్టీ. ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటుందని ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా వీరి యొక్క రాజకీయ ప్రస్థానం మాత్రం 2033 తర్వాతనే అని చెప్పవచ్చు. 2033 వరకు రాహు మహర్దశ సినీ రంగంలో చక్కగా రాణిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. మరి చివరిగా ఎన్టీఆర్ గారి జాతకం ఇంకా మరి కాస్త మెరుగ్గా ఉండాలన్నా, వారి జాతకం శుభ ఫలితాలు కలగాలన్నా వారి జాతకంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు ఆయన? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అమ్మా. ఎందుకంటే వీరి జాతకరీత్యా చూసుకున్నట్లయితే వీరి ముత్తాత గారి కాలం నుంచి చూసుకున్న వీరి కుటుంబంలో వీరి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు పితృశాప ప్రభావం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ పితృశాప ప్రభావం అనేటువంటిది ఉండడం వల్లనే అకాల మరణాలు అనేటువంటివి కలుగుతాయి. అది రిపీటెడ్గా అవుతాయి. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే తండ్రి గారి మరణం కానీ సోదరుడి మరణం కానీ ఇవన్నీ కూడా దుర్మరణాలే. ఈ పితృశాప ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దుర్మరణాలు ఉంటాయి. అంటే వీరికి తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఎక్కడైనా కానీ దుర్మరణాలు, సహజ మరణం కాకుండా దుర్మరణాలు ఉండి తీరాలి. ఆ దుర్మరణానికి సంబంధించినటువంటి పితృదోష నివారణ పూజా కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల అవి మారుబలిని కోరుకుంటాయి. కాబట్టి ఆ విధంగా రిపీటెడ్గా వారి ముత్తాత గారి కాలంలో కావచ్చు, వారి యొక్క తండ్రి గారు కావచ్చు, సోదరుడు కావచ్చు, ఈ విధంగా దుర్మరణాలు పాలైనటువంటి సంఘటనలు. కాబట్టి పితృదోష నివారణ అంటే పిండ ప్రదానం అనేటువంటిది మాత్రం కాదని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పితృదోషము అని నివారణ అంటే పిండ ప్రదానాలు చేయలేకపోవడం వల్లనే ఏర్పడుతుందని అనుకుంటారు. అది పిండ ప్రదానం అనేటువంటిది ప్రతి మనిషి జీవించి ఉండగా తన తల్లిదండ్రులకి గతించిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. అది దానికి ఈ పితృదోషానికి సంబంధం లేదు. పితృదోష నివారణకి కొన్ని పద్ధతుల ప్రకారంగా కొన్ని క్షేత్రాలలో కొన్ని తిథులు, నక్షత్రాలు, వారాలు కలిసి ఉన్నటువంటి సందర్భంలో పుణ్య ప్రభావం పెంచడానికి గతించినటువంటి అనగా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఉన్నత పుణ్యలోకాలు చేరుకోవడానికి చేసే ప్రక్రియనే ఈ యొక్క పితృదోష నివారణ అని అంటారు. పిండ ప్రదానం వేరు, ఈ పితృదోష నివారణ వేరు. కాబట్టి వీరి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఇంకా ఎందుకంటే కష్టాలతో ప్రతీదీ కష్టంతో సాధించుకుంటూ వస్తున్నారు. ఈ కష్టపడడం తప్పదు ఎవరికైనా కానీ ఈ కష్టంలో మనము శారీరకంగా మానసికంగా వీరు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండాలి. భవిష్యత్తులో కూడా గతించినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఇబ్బందులు మళ్ళీ భవిష్యత్తు తరాలకి వారికి సంతానము, వారి మనవళ్ళు, వారి మునిమనవళ్ళు ఇట్లా ఆ సంతానంలో కూడా కలగకుండా వారి కుటుంబం అంతా పచ్చగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నా తరపున మాత్రం వ్యక్తిగతంగా పితృదోష నివారణ కార్యక్రమం వారు మంచి పండితుల చేత గనక చేయించుకుంటే తప్పకుండా వారికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక జాతకంలో గురుబలం ఉన్నది, అలాగే జాతకరీత్యా లగ్నాధిపతి బలం ఉన్నటువంటి కారణం చేత వారు ఎలాగో వారి వ్యక్తిగత జీవితంలో దశ అంతర్దశలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటారు, తప్పదు. కానీ పితృదోష నివారణ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే ఇప్పటి వరకు పితృదోష నివారణ కార్యక్రమం జరపనంత వరకు ఉన్నటువంటి లైఫ్ ఒకటి, పితృదోష నివారణ కార్యక్రమం తరువాత ఉండేటువంటి అద్భుతమైనటువంటి లైఫ్ ఇంకొకటిగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తంగా నందమూరి తారక రామారావు గారి జాతకం ఓవరాల్గా ఎలా ఉంటుంది, అటు వివాహం దగ్గర నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా తను రావటం కావచ్చు, మరోవైపు రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, సినీ జీవితం మున్ముందు ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.